టీఎస్పీఎస్సీ కేసులో కొత్త ముఠా దందా వెలుగులోకి వచ్చింది. పెద్ద ఎత్తున విద్యుత్ ఏఈ పేపర్ చేతులు మారినట్లు సిట్ అధికారులు గుర్తించారు. వరంగల్కు చెందిన విద్యుత్ శాఖ డీఈపై అనుమానాలున్నాయని, ఇప్పటికే విద్యుత్ శాఖ జూనియర్ అసిస్టెంట్ రవికిషోర్ను అరెస్ట్ చేశారని, 20 మందికి ప్రశ్నాపత్రాలు విక్రయించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ఓ కోచింగ్ సెంటర్లో డీఈ పనిచేస్తున్నారు. అక్కడికి వచ్చిన అభ్యర్థులతో డీఈ పరిచయాలు పెంచుకున్నారు. టాప్ మార్కులు సాధించిన అభ్యర్థులపై సిట్ ఫోకస్ పెట్టింది. ఇప్పటివరకు 43 మందిని అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో సిట్ అధికారులు మరో 3 నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఉప్పల్కు చెందిన భరత్ నాయక్, వరంగల్కు చెందిన పాసికంటి రోహిత్ కుమార్, గాదే సాయి, మధు ఉన్నారు. ఈ ముగ్గురికి నకరేకల్కు చెందిన పూల రవికిషోర్ ప్రశ్నాపత్రాలను విక్రయించినట్లు సిట్ నిగ్గు తేల్చింది. ఇందుకు 3 లక్షల మేర ఒప్పందం కుదుర్చుకున్న భరత్ 1 లక్ష అడ్వాన్స్ చెల్లించినట్లు ఆధారాలను సేకరించారు. కొత్త ముఠా దందా వెలుగులోకి వచ్చింది. పెద్ద ఎత్తున విద్యుత్ ఏఈ పేపర్ చేతులు మారినట్లు సిట్ అధికారులు గుర్తించారు. వరంగల్కు చెందిన విద్యుత్ శాఖ డీఈపై అనుమానాలున్నాయని, ఇప్పటికే విద్యుత్ శాఖ జూనియర్ అసిస్టెంట్ రవికిషోర్ను అరెస్ట్ చేశారు. 20 మందికి ప్రశ్నాపత్రాలు విక్రయించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ఓ కోచింగ్ సెంటర్లో డీఈ పనిచేస్తున్నారు. అక్కడికి వచ్చిన అభ్యర్థులతో డీఈ పరిచయాలు పెంచుకున్నారు. టాప్ మార్కులు సాధించిన అభ్యర్థులపై సిట్ ఫోకస్ పెట్టింది. ఇప్పటివరకు 43 మందిని అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో సిట్ అధికారులు మరో 3 నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఉప్పల్కు చెందిన భరత్ నాయక్, వరంగల్కు చెందిన పాసికంటి రోహిత్ కుమార్, గాదే సాయి, మధు ఉన్నారు. ఈ ముగ్గురికి నకరేకల్కు చెందిన పూల రవికిషోర్ ప్రశ్నాపత్రాలను విక్రయించినట్లు సిట్ నిగ్గు తేల్చింది. అందుకు 3 లక్షల మేర ఒప్పందం కుదుర్చుకున్న భరత్ 1 లక్ష అడ్వాన్స్ చెల్లించినట్లు ఆధారాలను కూడా సేకరించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. థ్యాంక్ యూ శిరీష. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం రెండో తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసింది. అయితే గ్రూప్ 1 పరీక్ష పేపర్ లీక్ కావడంతో ఏఈ, ఏఈఈ, డిఏఓ పరీక్షలు అయితే రద్దు చేశారు. మరికొన్ని పరీక్షలు అయితే వాయిదా వేశారు. అయితే అన్ని వైపుల నుంచి కూడా తీవ్ర ఒత్తిడి రావడంతో ఈ వ్యవహారంపై సిట్ని అయితే ఏర్పాటు చేయని విచారణ అయితే చేపడుతున్నారు. అయితే ఇప్పటికే ఈ యొక్క టీఎస్పీఎస్సీ వ్యవహారం కేసులో అయితే ఇప్పటికే 43 మందిని అయితే నిందితులను అయితే అరెస్ట్ చేశారు. అయితే 100 మందిని కూడా విచారించింది సిట్. అయితే ఎవరెవరు పేపర్లో కొనుగోలు చేశారు, ఎంత కొనుగోలు చేశారు, పేపర్లను అమ్మింది ఎవరు అనే కోణంలో అయితే ఇప్పటికే విచారణ అయితే ముమ్మరం సాగుతుంది. అయితే ఈ క్రమంలో గ్రూప్ 1 ఏఈ, డిఈఓ అనే తదితర పరీక్షలు అయితే టాపర్లుగా హైదరాబాద్ సిట్లో పోలీసులు అయితే వేరువేరుగా సిట్ కార్యాలయం పిలిచి అయితే విచారణ నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ లో రోజుకు అంశం తెరమేకి వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ టీఎస్పీఎస్సీ కేసులో కొత్త ముఠా దందా అయితే వెలుగులోకి వచ్చింది. అయితే పెద్ద ఎత్తున విద్యుత్ ఏఈ పేపర్ చేతులు మారినట్టు కూడా సిట్ అధికారులు అయితే గుర్తించారు. అయితే వరంగల్కి చెందిన విద్యుత్ శాఖ డిఈపై అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటికే విద్యుత్ శాఖ జూనియర్ అసిస్టెంట్ రవికిషోర్ని అయితే అరెస్ట్ చేశారు. అయితే 20 మంది కూడా ప్రశ్నాపత్రాలు విక్రయించినట్లు కూడా సిట్ అధికారులు అయితే గుర్తించారు. అయితే వరంగల్ చెందిన ఈ విద్యుత్ శాఖ డిఈ ఎవరైతే ఉన్నారో ఈయన ఆర్టీసీ క్రాస్ రోడ్ లోనే ఒక కోచింగ్ సెంటర్ లో ఒక శిక్షకు కూడా పనిచేస్తారు. అక్కడికి వచ్చిన అభ్యర్థులతో ఈ డిఈ పరిచయాలు పెంచుకొని ఒక దందాకి తెరలేపి ఉండొచ్చు అని కూడా గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఏఈ తదితర పరీక్షల్లో టాపర్లు ఎవరైతే నిలిచారో హైదరాబాద్ సిట్ పోలీసులు అయితే విచారణలో భాగంగా పిలిచి విచారణ చేపడితే వాళ్ళని అడిగే ప్రశ్నలకి కనీస పరిజ్ఞానం లేకుండా సమాధానాలు విని ఆ సిట్ అధికారులు నివ్వెరపోయిన పరిస్థితి అయితే తెలుస్తుంది. అయితే టాపర్లకు నిలిచిన ఎవరైతే ఉన్నారో మినిమం బేసిక్ ఉన్నాయో మ్యాథ్స్, హిస్టరీ, పాలిటిక్స్, సైన్స్, ఎకనామిక్స్ సబ్జెక్టులకు సంబంధించి చిన్నపాటి ప్రశ్నలు అడిగినా కూడా చెప్పలేని వీళ్ళు ఎంత పోటీ పరీక్షలో ఎంత విజయం ఎట్లా సాధించారు, టాపర్లు ఎట్లా అయ్యారనే కోణంలో అయితే విచారణ చెప్పి దానిపై ఫోకస్ పెట్టింది సిట్. అయితే వారి నుంచి వచ్చిన సమాధానం అయితే సిట్ అయితే కాస్త ఆశ్చర్యానికి లోన పరిస్థితి వచ్చింది. అయితే టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్ర లీకేజ్ కేసులో అయితే సిట్ అధికారులు అయితే మరో 3 అయితే నిందితులను అయితే అరెస్ట్ చేశారు. అయితే వీరిలో ఉప్పల్కి చెందిన భరత్ నాయక్, అలాగే వరంగల్కి చెందిన పాసికంటి రోహిత్ కుమార్, అది గాదే సాయి, మధు వీళ్ళైతే ఉన్నారు. అయితే ఈ ముగ్గురికి నగరికల్ చెందిన పూల రవికిషోర్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రశ్నపత్రాలను విక్రయించినట్లు కూడా ఆ సిట్ అయితే నిగ్గు తెలిసింది. అయితే అందుకు 3 లక్షల మేర ఒప్పందం కుదుర్చుకున్నట్టు కూడా భరత్ 1 లక్ష అడ్వాన్స్ చెల్లించినట్లు కూడా ఆధారాలను అయితే ఇప్పటికైతే సేకరించింది. రైట్. థ్యాంక్ యూ ప్రవీణ్.